ఒక సీఐ నేరుగా సీఎంకు నోటీసులు పంపారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. పులివెందుల సీఐగా పనిచేసిన సీఐ శంకరయ్య సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపించారు. ఆ నోటీసుల్లో తన పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తూ మాట్లాడారంటూ అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు 1.45 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. వివేక హత్య జరిగిన సమయంలో శంకరయ్య పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఒక పోలీస్ అధికారి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. వివేక హత్య కేసు సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య ఇప్పుడు చంద్రబాబుకు నోటీసులు పంపారు. ఈ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా చంద్రబాబు మాట్లాడారని, దీనికి తనకు 1.45 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని అసెంబ్లీలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ చంద్రబాబుకు పంపిన లీగల్ నోటీసుల్లో శంకరయ్య పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా ఈ లీగల్ నోటీసులను శంకరయ్య చంద్రబాబుకు పంపారు. వివేక హత్య కేసు వ్యవహారంలో సీఐగా పనిచేసిన శంకరయ్యపైన పలు ఆరోపణలొచ్చాయి. అప్పటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్థానికంగా కొందరి ఒత్తిడి వల్ల తొలుత కేసులు నమోదు చేయకుండా ఘటనా ప్రదేశాన్ని శుభ్రం చేయడం, ఆధారాల్ని మరుగున పరిచే విధంగా సీఐ వ్యవహరించారని ఆరోపణలు వినిపించాయి. శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్లో వీఆర్లో ఉన్నారు. వివేక కేసులో చంద్రబాబు తనపై నిరాధార ఆరోపణలు చేశారని తన లాయర్తో ఈ నెల 18న నోటీసులు పంపారు. కాగా వివేక హత్య తర్వాత ప్రభుత్వం సీఐ శంకరయ్యను సస్పెండ్ చేసింది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం 2021న సస్పెన్షన్ ను ఎత్తివేసింది. సీబీఐ విచారణ సమయంలోనూ శంకరయ్య తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కేసు సుప్రీంలో విచారణలో ఉంది. ఇప్పుడు సీఐ శంకరయ్య నేరుగా సీఎం చంద్రబాబుకు నోటీసులు పంపడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది.